వెల్కమ్ టు వారధి. నేను శ్రీలత. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ అజెండా ఏంటి? కనీసం 12 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యం నెరవేరుతుందా? మరో 40 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేయగలుగుతుందా? లేదా సాగునీటి ప్రాజెక్టుల వివాదంలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది? 420 హామీలు అంటున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? 2 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఈ అంశాలపై మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తుంది కదా, మరి ఈ 2 నెలలు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? బ్రహ్మాండమైన స్పందన ఉన్నదండి. ప్రజలు ఇయాల ప్రశాంత జీవితం గడుపుతున్నారు, తృప్తిగా ఉన్నారు, అనుకున్న వాటికంటే చాలా ఆనందంగా ఉన్నారండి. అలా ఎటువంటి అనుమానం లేదు. ఓకే, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మరి 40 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తారా? మీకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కానండి, మేము వచ్చిన తర్వాత 2 ఇంప్లిమెంట్ చేసినాం. మిగతా 2 ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కూడా అప్రూవల్ అయినాయి. ఇవాళ మీ టీవీలలో కూడా వచ్చినాయి. అలా 2 అప్రూవల్ కూడా అయినాయి. ఇంకా 40 రోజులు ఉన్నది. కానీ ఈ ప్రతిపక్షాలు ఎందుకు ఇంత ఆగమవుతున్నాయో తెలియట్లే. కానండి, గాబర 15 రోజులు 20 రోజులకెళ్ళి ఏమైంది, చేస్తారా చెయ్యరా, శాపనార్థాలు కాలేవు, చెయ్యలేరు. అరే వాళ్ళకి ఇంత కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, ఏదేదో అంటున్నారు. వీళ్ళు చేయలేరు, ప్రజలు మళ్ళీ మా వైపు వస్తారు, ఇటు వస్తారు, అటు వస్తారని. మీరు ఇలా వాళ్ళని ఒకటే అడుగుతున్నా, వాళ్ళని కేటీఆర్ గారిని వీరిని ఉద్యోగ భృతి ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 10 ఏళ్ళ కింద అధికారంలో ఉండి ఇవాటి వరకు ఇవ్వలేకపోయిన వాళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా? మేము అడిగింది 100 రోజులు, 100 రోజులకు 60 రోజులకే బతుకోవటం ఎక్కడ? 100 రోజులైనాక మాట్లాడండి. వాళ్ళది 5 ఏళ్ళు గడిచినాక కూడా ఇప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలిసి తెలియక తప్పులు చేసి మేము సరిదిద్దుకుంటాం చేస్తామని మాట్లాడిన వాళ్ళు, మేము పెట్టిన 100 రోజుల టైంకి దానికి ఇంత ఇదిగా లేకుండా పోయి అంత గాబర్ పవర్ పోయిటర్కు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు చూడండి, వాళ్ళకు మాకు ఎంత వ్యత్యాసం ఉంటుందో. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 10 రకాల సరుకులు కానీ రేషన్ షాప్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతం ఆ కులం ఎక్కడా చూడలే. వీళ్ళ తీరుగా 2 రోజులకు స్కీమ్ పెట్టి దళిత బంధువు 2 రోజులు పెడతారు, ఇంకో బంధువు 2 రోజులు పెడతారు, మందు బంధువు 2 రోజులు పెడతారు. అది వాళ్ళ కార్పొరేటర్ బావకో లేకపోతే ఎమ్మెల్యే బాంబర్లకు ట్రాక్టర్లు ఇచ్చుకున్నట్టు అనుకుంటున్నారు వీళ్ళు. మాదట్టు ఉండదు సిస్టంలా. పర్ఫెక్ట్ అధికారుల యంత్రాంగానికి ఒప్పజెప్పినాం మేము. ఎవరెవరు అర్హులు ఉన్నారు వాళ్ళందరూ లిస్టు తీయమని చెప్పి, వాళ్ళు తీసిన లిస్టు ప్రకారం అందులో ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు, ఏ కులమైనా రావచ్చు, వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటూ వచ్చినాం. అట్లాంటిది వీళ్ళు ఇలా చేసుకుంటూ పోతుంటే దాన్ని అంటే మాకు వాళ్ళకు స్టాండర్డ్ ఏంటిది అనేది చెప్తున్నాం. మేము 10 రకాల సరుకులు రేషన్ షాపులు ఇచ్చినాం. ఈ 10 నెలల వాళ్ళు దొడ్డు బియ్యం తప్పి ఏమన్నా ఇచ్చిందా జవాబు చెప్పాలి. వాళ్ళు చెప్పలేరు. మార్పు వస్తుందంటే ఇలా 15వ తారీఖు 16వ తారీఖు పెన్షన్స్ కానివ్వండి, శాలరీస్ కానీ పడేది. మొదటి నెల 6వ తారీఖు తీసుకొచ్చినాం, ఇవాళ 1వ తారీఖు తీసుకురాగలిగినాం. అది మార్పు అంటే మేము చేసింది మాది. దాని మీద మాట్లాడరు, మంచి అవపడదు వీళ్ళకి. ఎంతసేపు అధికారం బయట వరకు పిచ్చిలేసి ఏదేదో మాట్లాడుకుంటా, ఓటికోటి మాట్లాడుకుంటా, మాటలతోటి ఇంకా ప్రజలను మోసం చేద్దామని చూస్తే నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. రైట్ అండి. కాలర్ సతీష్ చికాగో నుంచి కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. నమస్తే. హలో, నమస్తే అండి. యా సతీష్ గారు, మీ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. అయితే ఒక 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అర్హామీలని చెప్పారు, కానీ అర్హులు ఎవరు అంటే ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే అందరు మహిళలకా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకా,
ఇవన్నీ ఏం చెప్పకుండా అంటే చేసేస్తాం అంటున్నారు. ఇప్పటివరకు అర్హులు అనేది తెలియకపోతే వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుస్తుందండి? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటున్నారు, రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ మమతా బెనర్జీ గారు యూ షుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే, రాహుల్ గాంధీ నో ఐ కెనాట్ బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అన్నారు. మరి ఇక్కడేం మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటారు? అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎలాగా ఫోర్స్ చేసి తీసుకొని కుర్చీలో కూర్చోబెడతారు మీరు అనేది ఇంకోటి. ఎందుకంటే హీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ సెడ్ లైక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని. సో అలా ఫోర్స్ చేసి ఎలా కూర్చోబెడతారు ఒక మనిషిని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లో? అది 2 క్వశ్చన్స్ అండి. రైట్ అండి. ఒకటి, మీరు మొట్టమొదటి అడిగిన ప్రశ్నకు అర్హులు ఎవరు ఎట్లా అనేది ఎట్లా ఇస్తారంటే, వారి యొక్క కుటుంబ స్థితిని, వారికి ఉన్న పరస్పర ప్రాంతాల్లో ఇళ్ళు ఉన్నాయా లేవా, వాళ్ళ అర్హులా కాదా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 1200 ఇళ్ళు కట్టి ఉన్నాయి. వాటిని 7 ఏళ్ళు అయింది ఇవ్వలే. వాటిని ఇవ్వటానికి అర్హత ఉన్నదా లేదా అంటే, గతంలో వాళ్ళు ఏదైనా ఇంకా ఇందిరమ్మ ఇల్లు తీసుకొని ఉన్నారా లేదా, ఇంకేదైనా స్కీమ్కి తీసుకొని ఉన్నారా లేదా, వీటన్నిటిని మేము పర్యవేక్షించిన తర్వాతనే వాటిని అర్హులుగా ప్రకటిస్తారు. వారి ఆదాయం ఎంత అంటే, ఇవన్నీ కూడా మేము 17వ తారీఖు వరకే, మేము లాస్ట్ మంత్ 17th వరకే సబ్మిట్ చేసిన ఫామ్స్ అన్నిటి ముందు పెట్టి, కాలేజీలల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు స్టూడెంట్స్ని పెట్టి వాటి వేరటం జరుగుతున్నది. అందులో అర్హత ఎవరికి ఉన్నది అనేది దాంట్లో క్లియర్ తేలిపోతుంది. అదొకటి. రాహుల్ గాంధీ గారిది అన్నారు. రాహుల్ గాంధీ గారు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరెవరికి అనేది. ఇలా మెజార్టీతోటి ఎన్నిక కాబడిన ఎన్నో ప్రభుత్వాలను కూల్చడం జరిగింది. ఇష్టం లేకుండా తీసుకుపోయి చేర్చుకుని కూర్చోబెట్టుకున్నారు కదా. రాహుల్ గాంధీ గారు వాళ్ళు మాట్లాడటానికి వాడు ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడూ అయ్యేవాడండి. రైట్. రాజేందర్ రెడ్డి గారు, సాగునీటి ప్రాజెక్టుల వివాదంలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది? బీఆర్ఎస్ ఆరోపణలకు మీ సమాధానాలు ఏంటి? మేము తాగునీటి వాటల్లో మీరు చూడండి అమ్మా, మేము చిన్న ఉదాహరణ చెప్తాం మీకు, ఇంతకంటే ఇక చెప్పుడు లేకుంటాయి షార్ట్ కట్లా. మేము వెనుకట కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీళ్ళు 30 కోట్లల్లో, మా యొక్క 30,000 కోట్లలో మా బడ్జెట్లో ఇది కంప్లీట్ చేయాలన్న దాన్ని రిడిజన్ పేరుతోటి 1,00,000 కోట్లకు కట్టిండ్రు. 1,00,000 కోట్లు కట్టినాక కూడా ఇవాళ మీడిగడ్డ కానీ ఇవన్నీ కూడా ఇవాళ చితల వ్యవస్థకు వచ్చినాయి అంటే నాణ్యత లోపమా, లేకపోతే ప్లాన్ లెస్సా, లేకపోతే వీళ్ళదే ముందు చూపు లేకనా, దేనికి వస్తున్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, కాగ్ రిపోర్ట్ అనే కానివ్వండి, ఎందులో కానివ్వండి అవినీతి జరిగిందని మేము మొదటికెళ్ళి మొత్తుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ఈ యొక్క ఇది చేసినప్పుడు ఆ ఊరు పోతుందన్నప్పుడు ఆ ఊర్లో చాటింపు చేయాలి, కుల వృత్తులకు ఇది చేయాలి. ఎన్నో తీర్ల ఎందులో వెతికినా అన్ని తీర్లా అవకతవకలు జరిగి ఉన్నాయి అనేది క్లియర్గా ఉన్నదమ్మల్లా. వాటిని అన్నిటిని కూడా కమిటీకి ఒప్పచెప్తున్నాం. అన్ని ఇది మన ఇది జరుగుతున్నది, త్వరలో అన్నీ బయటకు వస్తాయి. వాటిని వదిలిపెట్టి వీళ్ళు ఎంతసేపు ఇప్పటికి కూడా చెప్తున్నామమ్మా, 100 రోజులు కంప్లీట్ కాకుండా ముందే లొల్లి పెడుతున్నారు అని అంటే ఇది అటెన్షన్ డైవర్ట్ చేయటానికి. వాళ్ళ మీద ఆరోపణలు, భయంకరమైన కుంభకోణాలు, రాత్రి భూములు కబ్జాలు పెట్టటాలు, ఇవన్నీ కూడా మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళకు 12-13 నెలల పిల్లలు ఉన్నారని చెప్పినా రాత్రిపూట పిలిపించుకొని థంబ్ ఇంప్రెషన్ వేసుకొని ల్యాండ్స్ అన్ని కబ్జా పెట్టుకున్నారు. వీళ్ళు అట్లాంటి ఎన్నో బయటికి వెళ్తున్నాయి. ఇవాళ వీటన్నిటిని అటెన్షన్ డైవర్ట్ చేయటానికి, వీటన్నిటి మీద ఏది మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు దీంట్లో బలి చేసిన వీళ్ళు, వీటన్నిటిని కూడా మయమరిపియటానికి 6 నెలలకి కాదండి, 1 నెల రోజులు టైం బాండ్ పెట్టినాం. మీరు ఒకరికి అప్పు తెచ్చుకున్నారు నెల కోసం అని చెప్పి 20వ తారీఖుకి అడుగుతారా? నెల కాకముందే అడుగుతారా? మేము 100 రోజులని చెప్పినాం, 2 ఇంప్లిమెంట్ చేసినాం, 2 చేస్తున్నాం. మరి మిగతా దానికి ఆగే ఓపిక లేకుంటే ఇవన్నీ మాట్లాడటం దేనికి?
ఓపిక పట్టాలి. ప్రతిపక్షం మీరు అడిగే హక్కు ఉన్నది, మేము జవాబు చెప్పే హక్కు మాకున్నది. కానీ అది టైం కాకముందుకే మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఉన్న కుట్ర ఏంటిది అనేది మేము ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి అన్నీ కూడా. ఒకటో రెండో కదా, పాపాల పుట్ట చిన్న పుట్ట కాదు అది. రైట్. మహేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ముఖ్యంగా మీరు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే కదా సార్? అవునండి. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో కొంత మెడికల్ ఫెసిలిటీస్ ప్రామాణికాలు కానీ లేకపోతే హైజీనిక్ కండిషన్స్ కానీ అంత బాగలేవు సార్. సో ముఖ్యంగా అంటే ఇదివరకు ప్రభుత్వం చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెరుగైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం కానీ చేయలేదు ఇదివరకు ప్రభుత్వాలు. మీరు కూడా వచ్చే హార్డ్లీ జస్ట్ 2 months అయింది కాబట్టి. బట్ ఒకటేంటంటే మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసే విధంగా అంటే మెరుగైనటువంటి సేవలు కానీ హైజీనిక్ కండిషన్స్ కాస్త మెడికల్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ని తెప్పించి మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసే రకంగా మీరు చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు సరే ఆరోగ్యశ్రీ పెట్టినా ఇంకా వేరే పెట్టినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంకా మండలానికి ఒక హాస్పిటల్ కట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ చాలా పెరిగింది కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. కార్పొరేట్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. చెప్పాలంటే అసలు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ కార్పొరేట్ వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేకుండా ఉన్నాయి. దాని గురించి మీ స్పందన చెప్పండి సార్. సెకండ్ ప్రశ్న, గవర్నమెంట్ స్కూల్స్ కూడా సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. అంటే మా చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అసలు సరైనటువంటి బెంచీలు, టేబుల్స్ లేకపోతే ఒక కాంపౌండ్ వాల్ లేకుండా స్కూళ్ళలో కుక్కలు పడుకునే పరిస్థితికి రావటం గ్రామాల్లో మండలాల్లో బాలేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళను కూడా మీరు కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన సేవలో చేసి డిజిటల్ పద్ధతిలో ఇంప్రూవ్ చేసే రకంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారా? అది మీకు ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. మంచి టైం, మీరు ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి అలాంటి ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చే దిశగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్లో ఆ రకంగా చేస్తారా అన్నది దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ. నిజంగా కూడా మంచి ప్రశ్న అండి ఇది. విద్య, వైద్యం అనేది ఈ ప్రపంచంలో అత్యవసరమైనది. ఇది మీకు ఈ 10 ఏళ్లలో జరిగింది కూడా చెప్తాను. ఎంజిఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 ఏళ్ళు జరిగింది ఏంటంటే ఎన్నడూ రిక్రూట్మెంట్ చేయలే. మేము పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు పాదయాత్రలు వచ్చినప్పుడు చూస్తే మేము ప్రశ్నలు అడిగితే లిస్ట్ ఇవ్వండి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నాయని చెప్తే చాలామంది అవసరాలు ఉన్నాయి కానీ వాటిని రిక్రూట్ చెయ్యకపోగా వరంగల్ది నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఎంజిఎంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. దానికి 150 కోట్లు అవుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ది 120, స్టేట్ గవర్నమెంట్ది 30 కోట్లు. ఇది 130 కోట్లు స్టేట్ గవర్నమెంట్, 120 సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు కొన్ని వచ్చినాయి, కన్స్ట్రక్షన్ అవుతున్నది, మిషనరీ తీసుకొచ్చి పెట్టినారు. ఈ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి 30 కోట్లలో 30 రూపాయలు ఇవ్వట్లే. ఇయ్యకపోగబెట్టడానికి ఏమైంది, ఆ తెచ్చిన మిషనరీ లేటెస్ట్ టెక్నాలజీతో తెచ్చిన మిషనరీ చెదలు బట్టి దాని గ్యారంటీ పీరియడ్ టైం అయిపోతున్నది కానీ దాన్ని కట్టలేకపోయారు. ఈ 30 కోట్లు ఇవ్వలేక ఇక్కడ ఎంజిఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుండా అక్కడ ఉండంగా సెంటర్ జైల్ చాలా పేరు ప్రఖ్యాతులు గాయించింది వరంగల్ సెంటర్ జైలు. ఎక్క ఖైదీ కూడా తప్పించుకోపోలేదు. అందులో పెద్ద పెద్ద నక్సలైట్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే స్వాతంత్ర సమరయోధులు కూడా అందులో ఉన్నటువంటి జైలు అది. దానిని రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చి కూలగొట్టి 15 అంతస్తులు 20 అంతస్తులు హాస్పిటల్ కడుతున్నామంటే మేమే ఆశ్చర్యపోయినాం. అరే ఇదేంటిది, ఇంత పెద్ద హాస్పిటల్ బాగానే కడతాండ్రు. కానీ ఎక్కడో మాకు అనుమానం ఉండే. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయలేని వాళ్ళు, ఇక్కడ 30 కోట్లు ఇవ్వలేని వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇదంతా కడితే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడికి వెళ్ళి చేస్తారు, ఏంటిది ఇదంతా అనేది మాకు డౌట్ ఉండే.
దాని మీద మేము ఎంక్వైరీ చేస్తే మహారాష్ట్ర బ్యాంకులో సెంట్రల్ జైలుని కుదబెట్టి 1100 కోట్లు అప్పు తెచ్చి ఓ 300-400 కోట్లు ఇక్కడ హన్మకొండ వరంగల్ జిల్లా మొఖాన కొట్టి రాష్ట్రానికి పట్టుకపోయారు మిగతా 700 కోట్లు. అంటే ఈ విద్యా వైద్యాన్ని కూడా ఎంత నిర్లక్ష్యానికి గురి చేశారంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లేదు, మన రెవెన్యూ జనరేట్ చేసేది లేదు, అప్పులు తీసుకొచ్చి మీరు అడిగినట్టు ఇంతకుముందు అడిగినట్లు లాంటి ప్రాజెక్టులకు రూపాయి అయ్యేదాన్ని 100 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కమిషన్ల కకృతి గురించి ఇట్లాంటి విద్యాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. కాబట్టి మేము నిన్నగాక మొన్న కూడా మేము ఆ యొక్క జిల్లాలో మంత్రి గారు మేము కూడా అందరం కలిసి రివ్యూ పెట్టాం. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఎంజిఎం కూడా రివ్యూ మీటింగ్ పెట్టి విజిట్ చేసి కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంజిఎం అనేది నిజంగా చెప్పాలంటే ఒక దేవాలయం ఏదైనా ఉన్నదంటే అన్నిటికంటే పెద్ద దేవాలయం ఎంజిఎం. ఇలా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్కు అతి ముఖ్యమైన ఎంజిఎం అది. అందులో స్కానింగ్ మిషన్లు లేకుండా ఏవి లేకుండా ఏదో కొన్నిసార్లు మేము పోయినప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా లేనందుకు మేము పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు మేము విజిట్ చేసినప్పుడు వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. వాటికి ప్రత్యేక నిధులు తీసుకురావడానికి రిక్రూట్మెంట్ కూడా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కూడా చాలా అవసరం ఉన్నది అక్కడ. ఈ స్కూల్స్ ఒకటి, ఈ స్కూల్స్ను హాస్పిటల్స్ని, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూల్స్ వీటిని కంట్రోల్ కనుక చేయగలిగితే సామాన్యుడి బతుకు జీవనాన్ని సగం పరిష్కారం చేయగలిగినట్టే. రైట్ అండి. మరో కాలర్ మాధవ్ రెడ్డి కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మాధవ్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం మేడం. నమస్కారం సార్. అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో మాధవ్ రెడ్డి గారు నమస్తే. యా సార్, సో ఫార్ ఇప్పటి వరకు చెప్పండి మాధవ్ రెడ్డి గారు, చెప్పండి. 2018 పాత గవర్నమెంట్ లని కంపేర్ చేస్తే రెండు నెలల్లో మన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది సార్, కంపేర్ టు వేర్ వీఆర్ దెన్ అండ్ నౌ. కానీ మా ఎన్ఆర్ఐల నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పటి వరకు ఎన్ఆర్ఐల కోసము అంత చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనైనా సరే మాకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఒక స్పెషల్ కోర్టు ద్వారా ఎన్ఆర్ఐల స్పీడ్ ప్రాసెస్ లో సాల్వ్ చేసే ఆలోచన ఏదైనా చేస్తే బాగుంటుంది సార్. జస్ట్ లైక్ పంజాబ్ లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ కలిసి ఒక డిసిషన్ తీసుకొని దే హ్యావ్ ఎ స్పెషల్ కోర్ట్ ఫర్ రిజాల్వింగ్ ది ఎన్ఆర్ఐ ప్రాబ్లమ్. ఇదొక్కటి ఆలోచన చేయాల్సిందిగా మేము మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఎన్ఆర్ఐ సెల్ నుంచి. ఓకే ఓకే, తప్పకుండా అండి మాధవ్ రెడ్డి గారు. మీరు అన్నది, మీరు ఎన్ఆర్ఐ అనేది ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీలో ఇట్లా వచ్చినప్పుడు సీఎం గారి దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి పూర్తి డీటెయిల్స్గా దాని గురించి, ఆ సబ్జెక్టు గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరితో చేయించాలి అనే దానికంటే డీటెయిల్స్ కనుక ఇచ్చేదంటే తప్పకుండా మీరు అన్నట్లు దాని మీద తప్పకుండా నిర్ణయం తీసుకుందాం. రైట్. మరో కాలర్ శ్రీనివాస్ రెడ్డి కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజేంద్ర రెడ్డి గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. రాజేంద్ర రెడ్డి గారు నమస్కారం సార్, కంగ్రాచులేషన్. మీరు 35 ఏళ్ల నుంచి కష్టపడ్డారు. సో ఈ రోజు మీకు ఆ ఫలితం దక్కింది. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఎంజిఎం అంటున్నారు. నాకు తెలిసి ఎంజిఎం లో జరుగుతున్న అవకతవకల గురించి ఎంజిఎం బాగుపడాలి అని ఇంతవరకు కూడా అంటే నాకు తెలిసినంత వరకు ఏ నాయకుడు కూడా దాని మీద ఇలాంటి స్ట్రైక్ కానీ ఆందోళన కానీ ఏది చేయలేదు సార్. కానీ మీరు అట్లీస్ట్ 6 నెలలకోసారన్నా మీరు ఎంజిఎంకు పోయి ఆడ ఉన్న అవకతవకల గురించి మీరు ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి మీరు ప్రతిసారి పేపర్ ఎంజిఎం అని పడంగానే దాంట్లో మీ పేరు కంపల్సరీ ఉంటుంది సార్. మీరు ఆడికి పోయి ధర్నాలు చేయడం, ఆడ ఏంది ఈ అవస్థలు ఏంటి అని చెప్పి మీరు ఆడ కూర్చొని ధర్నాలు చేయడం అవన్నీ మేము చూసాం సార్. సో మాకు మాత్రం 100% నమ్మకం ఉన్నది సార్. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఎంజిఎం అదొక పెద్ద గుడిలాగా అందరికీ అవసరమయ్యేటట్టు మీరు తీర్చిదిద్దుతారనే నమ్మకం మాకు చాలా ఉన్నది సార్. అలాగే సార్, ఇక్కడ ఒక 4-5 మాకు మన లాస్ట్ వీకెండ్లో మేము కూర్చున్నప్పుడు, మేము గెట్ టుగెదర్ అయినప్పుడు చెప్తున్నారు, ఎవరే కానీ రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వేరే లీడర్లు, ఇదివరకు గత ప్రభుత్వంలో లీడర్లు
ఆ మంచిది బాబు చేస్తలే, ఆ మంచిది బాబు చెప్తలే అని అనేవారు. కానీ రాజేందర్ రెడ్డి గారికి ఏదన్నా హాస్పిటల్లో పనుండి కానీ ఏదన్నా కష్టాలలో ఉన్న పేద ప్రజలు ఫోన్ చేస్తే ఆ బాబు ఒక నిమిషం అట్లాగే లైన్లో ఉండు అని చెప్పి ఆ కన్సర్న్ ఆఫీసర్ కానీ కన్సర్న్ వాళ్లకు ఆ వ్యక్తిని లైన్లో ఉంచి కాన్ఫరెన్స్లో మాట్లాడి మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు సార్. అది చాలా అద్భుతం సార్. ఎందుకంటే ఇక్కడ మొన్న లాస్ట్ వీకెండ్లో చాలా మంది దాని గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు సార్. మీ గురించి మీరు అలాగే కంటిన్యూ చేయాలి. మీ క్వశ్చన్ ఏదైనా ఉందా? అంటే లేదు మేడం, సార్ చేసే అభివృద్ధి మేము అంటే మా క్వశ్చన్లు మేము అడుగుదాం అనుకునే వరకే సార్ అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. సో ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇలాగే కంటిన్యూ చేయాలని మా యొక్క కోరిక సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి రాజేందర్ రెడ్డి గారు, శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై ఏపీతో నెలకొన్న వివాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? మేడం, దానికి ఒక కమిటీ వేసిండ్రు, బోర్డు ఉన్నది. ఆ కమిటీ ద్వారా పరిష్కారాలు అనేటివి దానికి తెలంగాణ వచ్చినప్పుడు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి. ఎంత వాటర్ మనం వాడుకోవాలి, ఎంత వాటర్ వాడుకోవాలని దాని మీద, వాళ్ళు వాడుకోవాలనే దాని మీద ఉన్నది మేడం. దాని మీద ఆ బోర్డు, ఆ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టుల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ రియాక్షన్స్ ఉన్నాయి. అయితే అసెంబ్లీలో మీ చర్చ ఎలా ఉండబోతుంది? ప్రాజెక్ట్స్ అనగానే మనకి ఫస్ట్ నుంచి కూడా ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తోని స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది అంటారు చర్చ? ఏముంటుంది మేడం, మన వాటా మనకి ఇవ్వవలసిందే, అందులో ఎటువంటి ఇదే లేదు. మన దాంట్లో వాటాలలో ఏలు పెట్టి మళ్ళీ గెలికి ఇది చేసి పంచాయతీ పెట్టుకోవాలని చూస్తుంటే దాని మీద అగ్రెసివ్గా అంటే ఎవరి వాటా వాళ్ళు అడగటానికి అలా ఇదెందుకు ఉన్నది మేడం? తప్పక హక్కు ఉన్నది కాబట్టి అడుగుతారు మనం. సో ఈరోజు జరిగిన చర్చలో టీఎంసీ వాటర్ ఏదైతే ఉందో కృష్ణా జలాలకు సంబంధించి అది బీఆర్ఎస్ చేయబట్టే తక్కువ వస్తున్నాయని చెప్పేసి మీరు కామెంట్ చేశారు కాంగ్రెస్ నేతలు. అవును, ఇలా కొన్నిటికి వీళ్ళు ముఖ్యమంత్రులు ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ అని ఒక మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత చేపల పులుసు ఎట్లున్నదని ఒకరిపై తిన్నప్పుడు ఎట్లున్నది, ఎంత కలిపినప్పుడు ఏం చేసిండ్రు, మన వాటాని వాళ్ళకు తగ్గించేటట్టు విధంగా వ్యవహరించారు గత టీఆర్ఎస్ నాయకులు అనేది అభియోగం ఉన్నది. అది వాస్తవం కూడా. అది దాని మీద మాట్లాడించడం అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడచ్చు. నేను వినలేదు ఇవాళ మీరు అది చెప్పేది ఏం మాట్లాడినో నేను అది వినలేదు ఇవాళ మాట్లాడి. అయితే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఎప్పుడెప్పుడా అని చూస్తుంది నిరుద్యోగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. గ్రూప్ 1 ఎప్పుడు, గ్రూప్ 2 ఎప్పుడు, రిమైనింగ్ పోస్టులు ఎప్పుడు అనేది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? మేడం, త్వరలో ఉండబోతున్నాయి మేడం. వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలలో మేము ఎన్ని చేయాలనుకున్నామో అని చేయగలుగుతున్నాం, చేస్తున్నాం. ఎందుకంటే ఖజానాని ఖాళీ చేసి పెట్టారు. ఇటు రెవెన్యూ జనరేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. వీరు చెప్పినట్టు వీటన్నిటిని కూడా మేము ఈ పబ్లికేషన్ రిలీజ్ చేయాలంటే అందులో ఫస్ట్ రెవెన్యూ జనరేట్ చేయాలి. వీటన్నిటితో ముడిపడి ఉన్నది. అప్పులు తీసుకొద్దామంటే అప్పులు అంతకంటే ఎక్కువ తీసి పెట్టుకొని కూర్చున్నారు. నెలలు వీళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ పోవాలి. అయినా ఒక వ్యూహం ప్రకారం మేధావులందరూ కూర్చొని దాని ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు మేడం. త్వరలోనే అన్నీ కూడా ఇలా చూసిన జాబ్ మేళా నర్సింగ్ దానికి 7,000 ఇచ్చినాం. ఎక్కడికి పోయినా ఏదో రూపకంగా ఏదో చేస్తూనే ఉన్నాం మేడం. మరో కాలర్ మహేష్ యుఎస్ఏ నుంచి కాల్ చేశారండి. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో. నమస్తే అండి. నమస్తే సార్. ఏం లేదు, అదే సార్, అంటే ఇంకా రైతు బంధు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. అంటే అప్పుడు డిసెంబర్లోనే మరి ఎక్కువ ఇస్తామని అన్నారు, మరి ఇంకా మా వాళ్ళకైతే రాలేదు. మాకు 10 ఎకరాల లోపే ఉన్నది కానీ మరేంటో రిలీజ్ అవ్వలేదు. ఐ థింక్ అంటే అది రిలీజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో అంటే మోడీని ఇప్పుడు మీరు రామ్ మందిర్ టెంపుల్ సెరమనీకి వెళ్ళలేదండి. సో
అది కాంగ్రెస్ కి నెగటివ్ కాదని ఎలా అనుకుంటున్నారు? అంటే మనము హిందూ మెజారిటీ ఉన్న కంట్రీలో ఇప్పుడు అంటే అలాంటి ఇది చేయకపోతే ఇట్ ఎఫెక్ట్స్ ద ప్రాస్పెక్ట్స్ కదా, అంటే మోడీని ఎలా ఫేస్ చేస్తారని నా సెకండ్ క్వశ్చన్ అండి. చూడండి, మేము రాముణ్ణి ఒక వాళ్ళే పూజించట్లే, మా మెడలో కూడా ఉన్నాయి. పొద్దుగా లేస్తే పూజిస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళం. ఆడికి రామ మందిరం కట్టిన కాడికి పోతేనే భక్తులమా? మేము ఇవాళ గర్వంగా ఏం చెప్తున్నాం చెప్పనా మీకు? బిఎస్ఎన్ఎల్ అని ఒక సెల్ ఉన్నది, ఉండే దానికున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు ఎంప్లాయ్మెంట్. కానీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు పోతే పనిచేసే ఏకైక సెల్లు బిఎస్ఎన్ఎల్. దాన్ని బీజేపీ యొక్క మోడీ ప్రభుత్వం బొండిగా పిసికేసింది. జియో ఫోన్ లాంటి వాళ్ళకు, అదాని అంబానీ లాంటి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించి ఇలా రైల్వేని ఖతం చేసింది, ఎల్ఐసిని ఖతం చేసింది. చెప్పుకోవటానికి ఏం లేవు. అప్పుడేం గుర్తొస్తుంది బీజేపీకి? అయితే పాకిస్తాన్, లేకపోతే కాశ్మీర్, లేదంటే రాముడు. అంటే వీళ్ళ వ్యూహం ప్రకారం రాముడికి ఎవరు భక్తులు పూజించటే హిందూ అని ప్రతి ఒక్కరు పూజిస్తాడు, వీళ్ళు గొప్పగా పూజించినట్టు చెప్తారు. ఇక తెలంగాణ కూడా అట్నే పాడైంది. ఏంటిది? బతుకమ్మ నేర్పుతుంది కవితమ్మ వచ్చి. బతుకమ్మ ఆడలేదా చిన్నప్పటికి? మేము చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం, మేము ఇళ్ళలో ఆడతానికి ఇట్లా. అంటే వీళ్ళు తెలంగాణ యాస భాషని ఓట్ల రూపంగా మర్చుకుంటానికి ఒక రాజకీయ వ్యూహంలో భాగం. వీళ్ళు చేసిన ఏమీ లేవు చెప్పుకోవటానికి. కాబట్టి ఎలక్షన్లు రాగానే నేను చెప్పిన కదా, కాశ్మీరు, పాకిస్తాన్, లేదంటే రాముడు, వీటి ద్వారా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసి సింపతి పొందుకొని ఓట్లు దుండుకోవడానికి ప్రయత్నం తప్ప మేము చెప్పుకుంటాను గర్వంగా. అయ్యాల మేము ప్రతి 5 ఏళ్లకు 2 ఎల్ఐసి లాంటివి అట్లాంటివి మేము బిఎస్ఎన్ఎల్ లాంటివి కూడబెట్టి జమ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, రెవెన్యూ జనరేట్ చేయడానికి రూపొందించినటువంటి పథకాలు అవి. వాటిని నిర్వీర్యం చేసుకుంటా మీరు చేసిన ఏమి చెప్పుకోవడానికి ఏమి లేకపోయేటరకు మీకు ఇవి గుర్తొస్తున్నాయి. ఇది ప్రజలు గమనించాలి. వీటిని వీళ్ళ నిజస్వరూపాలని ప్రజలు గమనించాలి. చాలా ఐఎమ్ వెరీ సారీ టు సే, దీంట్లో వీళ్ళంతా ఇదిగా కులాలను మతాలను రెచ్చగొట్టి ఓటు దున్నుకోవటం. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసింది ఏంటో చెప్పుకోండి ప్రజలకు. మీ యొక్క ఈ 10 ఏళ్లలో మీరు ఏం సాధించారు, మీరు చేసిన అభివృద్ధి ఏంటిది, అది చెప్పండి. అది చెప్పుకోకుండా అంటే వీటన్నిటి మేము ఎట్టెదుర్కోపోతున్నామంటే అధికారం ఇక కోసమే ఇదేయాలనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధానమంత్రి మెజార్టీ ఉన్నప్పుడు అప్పుడే అయ్యేవారు. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారిని ఎన్నడూ కావాలి తీసుకోలే. ఇప్పుడు రాకపోతే ఇంకా 5 ఏళ్ళకి వస్తుంది కావచ్చు, ప్రజలు తెలుసుకుంటారు అదే అనుకుంటాం. కానీ వీళ్ళు ఏదో ఎట్లా ఫేస్ చేస్తారంటే మీరు అన్నట్టు అది చాలా కష్టపూరితంగా. మీరు చెప్పింది కరెక్టే బైసాబ్. ప్రజలని మోసం చేస్తుంటే ప్రజలందరూ ఎడ్యుకేట్ కావాలి, చూడాలి, ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. కూడా మీరు కూడా కలిసిన కాడ ఇది ఉన్న కాడ ఇది మోసం దగా చేసినవి చెప్పుకోలేకనే వీళ్ళు ఫెయిల్యూర్ చెప్పుకోలేక ఇట్లాంటి వాటికి ఒడిగడుతున్నారు అనేది మనం గమనించాలి. ముఖ్యంగా వాళ్ళు రాముడు అనేటోళ్ళు ఇవాళ పోయి చూసి దండం పెట్టుకొని రావచ్చు. ఏళ్ళ తరబడి నా మెడల్లో నేను కాంగ్రెస్ వాదిని, రామ మందిరానికి పోలేదు, ఎన్నడో పోతా కావచ్చు, పోయి వస్తా తప్పకుండా. అయినంత మాత్రాన వ్యతిరేకులమా? వాళ్ళ యొక్క కుళ్ళు కృతజ్ఞతలకు పాల్పడుతున్నారని చెప్పి ఆ మాట అనటం జరిగింది. మరో కాలర్ నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇది మీరు ఎంజిఎం గురించి చాలా బాగా మాట్లాడారు సార్. ఇది ఒకటి బేసిక్ గా ఇండియాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్ అని చేశారు. దాంట్లో చాలా మంది మహిళలు, ఇప్పుడు అందరు ఉండేది మహిళలే. వాళ్ళు ఎలా ఉంది అని అంటే నా చిన్నప్పటి నుంచి సార్, మా అమ్మగారు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అది బయటకు బయలుదేరుతున్నామని అంటే ఒక 5 hours ఉంటది అని అంటే అసలు వాటర్ తాగదు సార్. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ బాత్రూమ్ వస్తే ఎక్కడ ఇది బాగుండవు కదా అని.
ఇక్కడ అమెరికాలో ఎంత బాగుంటుందని అంటే లైఫ్, మా అమ్మ కానీ మేము కానీ అనుకునేది అరే వాళ్ళందరూ ఇక్కడ ఉంటే అమెరికాలో ఉంటే ఎంత బాగుండు, మంచి లైఫ్ ఉంది కదా అని. ఎందుకంటే వాళ్ళు వాటర్ తాగుతారు, ఎటువంటి మహిళలకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటివి రావు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ TV9 వాళ్ళు కూడా ఒకసారి ప్రతి బస్ లో ఉన్న మహిళలను అడిగేసేసి మీరు వాటర్ ఎన్ని గంటలైందండి తాగక మీరు ఎన్ని గంటల నుంచి ప్రయాణిస్తున్నారంటే అట్లుంది సార్ మన పరిస్థితి. మరి అమెరికాలో ఇంత మంచి లైఫ్ ఉండి మరి మన ఇండియాలో ఎవరికి అంటే మనకు కూడా ఇప్పుడు మీరు కూడా ఫ్యామిలీ ఉంటారు, మరి మీరు ఎట్లా మీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి? ఎందుకంటే మా దగ్గర మాత్రం వాళ్ళు తాగట్లేదండి. ఇప్పుడు మా పాప ఇప్పుడు రేపు మేము అమెరికా నుంచి ఇండియాకి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి మేము నిజామాబాద్కి వెళ్ళాలంటే దాదాపు 5 hours అనుకోండి. మా పాప బాత్రూమ్ వస్తుంది అని నేను వాటర్ ఇవ్వద్దు సార్ తనకి. వాటర్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు బాత్రూమ్ వస్తే ఎక్కడ చెట్లలోనో లేకపోతే ఎక్కడ ఏం లేదు. అది ఇండియా కూడా అంత సేఫ్ కాదు, అది అర్ధరాత్రి ఇక్కడ ఎప్పుడు తెలియదు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి మన ఈ అయోధ్య మందిరాలు కడదామా లేకపోతే ప్రజలు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఉన్న దేవతలు మన అమ్మలను వాళ్ళని మహిళలను మంచిగా చూసుకొని వాళ్ళ కొంచెం బాత్రూమ్లు కట్టిద్దామా అన్నది కొంచెం చెప్పండి సార్. రైట్ అండి నరేష్ గారు, మీ క్వశ్చన్ అర్థమైంది. రాజేందర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. మీరు అన్నది 100% రైట్ అండి. అది కాకపోతే ఈ మధ్యకాలంలో మీరు ఎన్ని రోజులైందో ఇండియాకి వచ్చి తెలియదు, కానీ మేము వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చే లోపల 3-4 దిక్కులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మీకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటానా. లేనప్పుడు రెస్టారెంట్స్లో రోడ్డు మీద ప్రతి పెట్రోల్ బంకులో బాత్రూమ్స్ అనేది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. మీకు తెలుసో తెలియదో, మీరు ఎన్ని రోజులైందో తెలియదు. ఇక్కడికి వచ్చి మీరు ఏ పెట్రోల్ బంకు వెళ్ళండి, కంపల్సరీ బాత్రూమ్స్ అనేటివి ఉంటాయి. మనకు ఇండియా చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నది. మనందరం కనుక ఇండియా గురించి గొప్పగా చెప్పుకుందాం నలుగురికి. మీరు ఇప్పుడు అన్నారు అక్కడ నిజామాబాద్ పోయేదాకా బాత్రూమ్లు లేవు అని అంటున్నారు. మీరు మళ్ళొకసారి ఎంక్వైరీ చేసుకోండి. హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్ పోయేదాకా ఏ పెట్రోల్ బంకులు కానీ బాత్రూమ్ లేవు అని అంటే నన్ను అడగండి. రైట్ అండి. రాజేందర్ రెడ్డి గారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, ఇది మీరిచ్చిన 6 గ్యారంటీల్లో అతి ముఖ్యమైనది, ప్రజలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాంటిది ఈరోజు కేబినెట్ ఆమోదం పొందింది. మరి ఎప్పటి నుంచి ఇది అమలు చేయబోతున్నారు? ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారనేది స్క్రోలింగ్లలో టీవీలలో చూస్తే కానీ ఎప్పటికే ఇది అనేది ఇంకా మాకు తెలియదు మేడం. అది క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకున్నది అనేది కూడా ఇంకా క్లుప్తంగా మేము తెలుసుకోలేదు. 100 days లోపట అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. 100 రోజులలో ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 100 రోజుల లోపటి కంపల్సరీ అయితే అన్నట్టే కదమ్మా. ఓకే, దేశంలో కూడా కులగణన చేపట్టాలి అని చెప్పేసి నేషనల్ వైడ్గా కూడా మీరు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో కూడా పూర్తి చేస్తాము, కులగణన చేపడతాము అని చెప్పేసి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కులగణను ఏ విధంగా మీరు పూర్తి చేయబోతున్నారు, ఏమైనా ఐడియా ఉందా? దాని గురించి ఇంకా ఐడియా లేదు మేడం. సిస్టమ్ అంటే అందులో ఈ దాంట్లో ఏ విధంగా బైలాస్లో ఏం రాస్తున్నారు అనేది ఇంకా తెలియదు మనకు. అందులో అంటే నిర్ణయం తీసుకొని కులగణాలు చేయాలంటే ఏ సిస్టంలో పోదాము అనేది 4-5 రకాలు ఉంటాయి. అందులో ఏ సిస్టమ్ని ఎన్నుకుంటారు అనేది ఇంకా తెలియదు కదా మేడం. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అన్ని పార్టీలు స్పెషల్గా బీజేపీ, కాంగ్రెస్ పైనే టఫ్ ఫైట్ నడుస్తుంది. అయితే మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో? పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము చేసిన ఈ 2 నెలల గత వీళ్ళు 10 ఏళ్లకును ఈ 2 నెలలకు వ్యత్యాసం చూడండి. మేము చేసే ఎట్లా వెళ్తున్నాం. ఇలా ప్రశాంత జీవితం, భూములకు వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత కల్పిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. వాళ్ళు అనుకునే అన్ని రీచ్ అవుతూ 1 రీచ్ కాగలుగుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క పోస్టింగ్లు చూడండి, రాష్ట్రంలో పడ్డ పోస్టింగ్లు, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళందరి కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి, ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని మీద చాలా సీరియస్ రియాక్షన్ ఉంటుందని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని ద్వారా
ప్రతిదీ కూడా ఏ చిన్న కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే మీ దాకా ఎక్కడ కూడా ఏది జరగటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. మరి మీరు పెట్టుకున్నది 12 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యం ఏ విధంగా నెరవేర్చబోతుందంటారు? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. బీఆర్ఎస్ ఎక్కడదండి, ఇంకా బీఆర్ఎస్ దాని గురించి లేదుగా, అయిపోయింది. ఇన్నరా అట్లాంటిది ఏం ఆలోచన అయితే అవపడట్లేదు మాకు తెలిసిన కాడికైతే. 100% 12 పై సీట్లే మేము గెలవబోతున్నాం. ప్రజలకు మేము మా మీద నమ్మకంతో గెలిపించినాక ఈ 2 నెలల్లో మేము చేసిన ఈ యొక్క ప్రజా సేవల్ని పథకాల మీద కానీ వీటన్నిటి మీద కూడా మేము గెలిచినాక కూడా వాడ తిరుగుతున్నాం. మేము ప్రతిపక్షాలు వెతుకోవలసిన వాటిల్లో మేము తిరుగుతున్నాం. అంటే ప్రజలకు మా మీద నమ్మకంతో పెట్టిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు వీళ్ళు పూర్తి స్థాయిలో మాకు అందరికీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ ఎవరు ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడాలి, ఎక్కడ చేయకూడదు అని. అంటే కొత్తగా వచ్చింది కదా ఎమ్మెల్యేలు చాలా 57 మంది కొత్తగా ఉన్నారు. ఇలా వాళ్ళందరికీ దిశ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. కంపల్సరీ తెలంగాణలో 1 సైడ్ స్వీప్ ఉంటుంది. రాజేందర్ రెడ్డి గారు మరో కాలర్ మస్తాన్ యూఎస్ఏ నుంచి కాల్ చేశారు. మస్తాన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం రాజేంద్ర రెడ్డి గారు. సార్ నా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఇప్పుడు మీరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 60 days అవుతుంది కదా సార్. ఇప్పటి వరకు కూడా మీరు ఐటీ మినిస్టర్ని మైనార్టీ మినిస్టర్ని డిక్లేర్ చేయలేదు. అంటే ఇంకా ఎంతకాలం పట్టొచ్చు మైనార్టీస్కి అప్పటిదాకా వాళ్ళ జరగవలసిన హామీల గురించి ఏంటి, ఎలా చేయాలి, ఎలా అనేది ఒక క్వశ్చన్ అండి. అంటే మైనార్టీస్కి ఎవరికి ఇస్తారో ఎవరికైనా ఇవ్వండి, జస్ట్ అంటే ఇంతవరకు ఆగారు కదా, ఇంకెంతకాలం ఆగిద్ది, ఎంతకాలం మైనార్టీ మినిస్టర్ ఉంటారు అన్నది క్వశ్చన్ అండి. అదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక మన ఎన్ఆర్సీ యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిఏఏ కావచ్చు, బీజేపీ తీసుకొస్తున్న మిగిలిన అంటే లీగల్ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న చేంజెస్ ఏదైతే తీసుకొస్తున్నారో వాటికి మీరు మన లోక్సభ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దానికి కౌంటర్గా ఏం చేస్తారు, ఎలా ఎడ్యుకేట్ చేస్తారు, దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నది డీటెయిల్గా ఏదన్నా మన సెంట్రల్ కాంగ్రెస్ ఏదన్నా వర్క్ చేస్తే ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దాని గురించి ఏదైనా అవగాహన ఇస్తారా అన్నది సెకండ్ క్వశ్చన్ అండి. అండ్ చిన్న సజెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి చాలా మంది అప్పులు తీసుకొస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో క్వశ్చనింగ్ అథారిటీ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన సీఎం కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా అఫీషియల్స్ ఎవరైనా కావచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏదైనా తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే స్పెండింగ్ ఆడిట్ అనేది ఒక ఇది లేదు, ఎంతవరకు లిమిట్ ఏంటి అనేది ఒక పాలసీ ఉంది, కానీ దాన్ని ఆడిట్ చేసి పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్న లేదు. కాకపోతే ఇదంతా కూడా ట్యాక్స్ మనీ, దీన్ని మనం ఎట్లా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు, ఎంతవరకు మిస్యూజ్ చేయట్లేదు, ఎంత యూటిలైజ్ చేస్తున్నారు అన్నది ఒక డీటెయిల్ రిపోర్ట్, ఈవెన్ ఇంక్లూడింగ్ చిన్న అఫీషియల్స్ నుంచి కింద అఫీషియల్స్ నుంచి పైన వరకు టాప్ అఫీషియల్స్ వరకు కూడా ఎంత మిస్యూజ్ అవుతుంది, ఎంత మనం ఇట్లా రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎంత యూటిలైజేషన్కి ఎంత ఎగ్నెస్ట్గా అవుతుంది ఏంటి అనేది మీరు డీటెయిల్లో ఒక రిపోర్ట్ ఇస్తే చాలా మందికి ఈవెన్ యూజర్స్ కూడా అవేర్నెస్ ఉంది సార్. అదొకటి. సెకండ్ ఇంకోటి సార్, ఈ స్కీమ్స్ కి ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ పీపుల్కి అప్లికబుల్ చేస్తారో స్కీమ్స్ ఇవ్వాలి, మీరు హామీలు నెరవేర్చండి, దానిలో తప్పు లేదు. కాకపోతే ఒక చిన్న సజెషన్ ఏంటంటే సార్, ఎవరైతే ఈవెన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఎలిజిబుల్ కాదు, బట్ స్టిల్ దే కెన్ ఫైల్ నిల్ ట్యాక్స్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళకున్న ఇన్కమ్ లో 7 lakhs ఎగ్జంప్షన్ లోపల వాళ్ళు ఫైల్ చేసి ఆ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి మీరు ఈ స్కీమ్స్ అప్లికబుల్ చేస్తే చాలా మటుకు మీకు మిస్యూజ్ అవటం తగ్గిపోయింది సార్. అండ్ కరప్షన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది ఏమవుతున్నాయంటే వాళ్ళకి ఇల్లు ఉన్నా, లేకపోతే పొలాలు ఉన్నా, స్థలాలు ఉన్నా, వేరే వాళ్ళకి బినామీలకు ఉన్నా, ఏమున్నా కానీ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నా కానీ స్కీమ్స్ ని యూటిలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, మన సర్కారు లేకపోతే వాళ్ళది మనది అన్నది మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. సో అటువంటి వాటిని మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే కనుక సెంట్రలైజ్ ఫార్మ్ అంటే ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్స్ కానీ దేనికో దానికి టైప్ చేసి అలాంగ్ విత్ దట్ అవి చేస్తేనే మనం ఇస్తాము అని చెప్పి ప్రూఫ్ ఉంటే దెన్ ఐటీ కెన్
డూ ద ఆడిట్. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఫైల్ చేస్తే కనుక మనం ఇది చేయొచ్చండి. ఇది చిన్న జస్ట్ కైండ్ ఆఫ్ సజెషన్ ఫర్ దట్. ఇప్పుడు మీరు చూడండి, అర్హత ఉన్న వాళ్ళకు ఇవ్వాలని ఇంతకుముందు ఫస్ట్ కాలర్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అర్హతకు వాళ్ళకి క్వాలిఫైడా కాదనటానికి కొన్ని చెప్తాను మీకు. వైట్ రేషన్ కార్డ్ మన తెలంగాణలోనే 90% వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు రైస్ లిఫ్ట్ చేయరు. ఓన్లీ ఆరోగ్యశ్రీ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి యూజ్ చేసుకోవటానికి ఇది చేస్తున్నారు. వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పుడు గత 5 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డ్స్ ఇవ్వలే టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అంటే ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవి ఇచ్చిన కొద్దీ బర్డన్ పెరుగుతున్నది, బడ్జెట్ పెరుగుతున్నది కాబట్టి ఇవ్వలే. ఈ 90% వీళ్ళని దానివల్ల వీటి ప్రక్షాళన చేస్తే 30%, 40% కంటే ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు ఏదో రేషన్ షాప్ గురించో కాదు. కాబట్టి వాటిని ప్రక్షాళన చేసి లేని వాళ్ళకు కొత్తగా ఇప్పుడు ఒక కుటుంబం నుంచి మళ్ళీ 2 పిల్లలు వస్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే బయటికి వెళ్తారు, వాళ్ళ అర్హత ఉండకపోవచ్చు, వాళ్ళంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా ఎలిజిబిలిటీ లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని కూడా ఐటీ రిటర్న్స్ కట్టేవారికి కూడా వైట్ రేషన్స్ కట్టకుండా సందర్భాలు ఇచ్చిండ్రు. ఇదొకటి. మైనార్టీ మినిస్టర్ మీరు ఎప్పటి వరకు అని అన్నారు. దాంట్లో వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ ఫేజ్లోనే ఇచ్చేటనుకుంటే కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు గెలవలే. మైనార్టీలలో గెలవకపోవటం వలన ఈ ఎమ్మెల్సీలను ఇచ్చేసి వారికి శాఖలో కూర్చోబెడదాం అనుకుంటే వరకు వారికి కూడా ఇది చేయలేకపోయినారు. ఈ 2 అనే కాదు, 3వది ఇంపార్టెంట్ ఏంటంటే త్వరలోనే ఈ నెలలోనే మళ్ళీ సెకండ్ ఫేజ్ క్యాబినెట్ ఇంకా 6 మంత్రి శాఖలు ఖాళీ ఉన్నాయి. ఆ మంత్రులను కూడా ఈ నెల లోపటే వేస్తారని చెప్పి నిన్న మొన్న అనటం టీవీలలో కూడా రావటం నేను కూడా చూసిన. త్వరలోనే క్యాబినెట్ షిఫ్టింగ్లో కంపల్సరీ మైనార్టీ మినిస్టర్ అనేది ఉంటుంది. రాజేందర్ రెడ్డి గారు ఇది కానీ ఇవన్నీ కూడా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోషల్ మీడియా హవా అనేది పీక్స్లో ఉందన్న విషయం తెలుసు. అయితే వైట్ రేషన్ కార్డ్స్ గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి వైట్ రేషన్ కార్డ్స్ చాలా పర్సెంటేజ్ ఉంది, తగ్గిస్తారు, కొంతమంది స్క్రూట్నీ చేసి వైట్ రేషన్ కార్డు తీసేస్తారు అనేది ఒకటైతే, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు తక్కువ రేట్కి ఇస్తున్నారు కాబట్టి కేజీస్ కూడా తగ్గుతాయి అని చెప్తున్నారు. అది జస్ట్ అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న అవాస్తవమా, అందులో నిజం ఏదైనా ఉందా? అంటే ఒకటి మేడం మీకు చెప్పేది, ఇందులో ఈ వైట్ రేషన్ కార్డ్స్ వలన రైస్ లిఫ్ట్ చేసి పర్ డే ఇన్ని లారీలు దేశాలు దాటిపోతున్నాయి, రాష్ట్రాలు దేశాలు దాటిపోతున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఒక టీఆర్ఎస్ నాయకుడు మా ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఒక షాపు మీద 15 లక్షలు ఇస్తామని అంటున్నాడు. ఈ షాపుని క్యాన్సిల్ చేయకండి, 15 లక్షలు ఇస్తామని అంటాడు మా ఒక మిత్రుడు ఎమ్మెల్యేతోటి. అంటే ఇది ఏంటిది? 15 లక్షలు ఒక రేషన్ షాపు, దాని కమిషన్ మీద బతికే వ్యక్తి ఈ కమిషన్ ఇస్తానటం ఏంటిది అని చెప్పి మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు ఎంక్వైరీ చేయటం పెట్టింది. చేసి దీని పుట్టుపూర్వతలు అన్నీ తీస్తే ఈ సిస్టంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ రైస్ అనేది లిఫ్ట్ చేస్తూ వీళ్ళ పేరు మీద. వీళ్ళది ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎంతసేపు 2కే వాడుకుంటారు, మిగతాది వాడరు. వాడనప్పుడు ఈ రేషన్ షాప్ వాళ్ళు వీళ్ళు లిఫ్ట్ చేసేసుకొని దీన్ని అమ్ముకుంటున్నారు. కాబట్టి వాటికి అర్హత లేనప్పుడు వారికి ఎందుకు ఉంచాలో జవాబు చెప్పండి మాకు. అర్హత లేని వారికి ఇవ్వమంటారా? గ్యాస్ సిలిండర్ కూడా ఎవరే కానివ్వండి, అర్హత ఉన్న వాళ్ళకి ఇద్దామా, లేకున్నా పర్వాలేదు ఇద్దామా? కేజీస్ తగ్గించి అంటే తగ్గుతుంది. తగ్గుతుంది మేడం. వెయిట్ ఏదైతే ఉందో ఇది వరకు వెయిట్ కాకుండా ఇప్పుడు తగ్గించి ఇస్తారు ఈ సబ్సిడీలో అని చెప్తున్నారు. అందులో నిజం ఎంత? అట్లేముండదు మేడం. ఏదైతే మేము 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇస్తామని ఎటువంటి అనుమానం లేదు అందులో. రైట్ రాజేందర్ రెడ్డి గారు, మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హలో వెంకటరెడ్డి గారు, నమస్తే అండి.
యా హాయ్, నమస్తే మేడం. యా, ఎలా ఉన్నారు మేడం? యా ఐఎమ్ గుడ్ అండి. రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. యా హాయ్ సార్, రాజేందర్ రెడ్డి అన్న, నమస్తే. కంగ్రాచులేషన్స్ నమస్తే అన్న, అండి. నమస్తే అండి. ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినందుకు. రియల్లీ మీరు చాలా కష్టపడ్డారు, వెరీ హార్డ్ వర్క్ చేశారు. మాది నల్గొండ డిస్టిక్ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ అన్న మాది. యా హలో, నమస్తే భయ్యా, చెప్పండి అన్న. సార్ యా ఏం లేదు సార్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అప్పుడు ఎలక్షన్స్ టైంలో, బిఫోర్ ఎలక్షన్స్ మన కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు ఆ TV9 లైవ్ డిబేట్ లోనే. సో తెలంగాణ మనకు డివైడ్ అయింది ఎందుకు సార్? తెలంగాణ మనం ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు మన జాబ్స్ కావాలి. మెయిన్ తెలంగాణ వాళ్ళకి ప్రతి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్ లో మనకు ప్రియారిటీ ఉండాలి అనేది మన ఇంటెన్షన్ కదా. సో అప్పుడు ఒక మాట మాట్లాడారు కేటీఆర్ గారు. ఏం మాట్లాడారంటే, టాలెంట్ ఉన్న వాళ్ళు కొట్టుకోవాలండి ప్రైవేట్ సెక్టర్ లో కూడా, ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కూడా అన్నారు. అది నాకు అర్థం కాలేదు. టాలెంట్ ఉన్నప్పుడు మనకు తెలంగాణ ఎందుకు సార్? అవసరం లేదు కదా. అప్పుడే బిఫోరే కొట్లాడి తెలంగాణ తెచ్చుకోకుండా ఉండాల్సింది. మరి టాలెంట్ లేదు, మనం వెనకబడి ఉన్నాము, కొంచెం మన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. ప్రతి రూరల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, ప్రతి దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయించుకొని ప్రతి దాంట్లో జాబ్స్ ప్రొవైడ్ చేయాలి కదా. సో అలా కాకుండా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ప్లస్ ప్రైవేట్ సెక్టర్ లో మనం చూస్తే ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ చాలా ప్రైవేట్ కంపెనీస్లలో కూడా స్టిల్ ఆంధ్ర వాళ్ళకే ప్రియారిటీ ఉంది. మన తెలంగాణ వాళ్ళు మేనేజర్స్ కానీ లీడ్ లెవెల్లో కూడా లేరు ఇప్పుడు ప్రజెంట్ గా. సో మన వాళ్ళకి ఎలా ప్రియారిటీ ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్? సో అది ఒకటి. నెక్స్ట్ మీరు కంపేర్ చేసుకోండి సార్, చెన్నైలో అంటే తమిళనాడు స్టేట్ లో ప్రతి ఒక్క చిన్న స్కేలింగ్ ఇండస్ట్రీ, ఈవెన్ దో సాఫ్ట్వేర్ కంపెనీస్లలో కూడా హయ్యర్ మేనేజ్మెంట్ కానించి ప్రతి లోయర్ మేనేజ్మెంట్ వరకు, అంటే మేనేజ్మెంట్ సైడ్ కానీ లీడర్స్ కానీ మేనేజర్స్ కానీ ఏ కంపెనీలోనైనా ఇండస్ట్రీలోనైనా అంతా వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు. సో తెలంగాణలో మనకి ఎంతవరకు ప్రియారిటీ ఇవ్వబోతున్నారు మీరు? సో ప్రతి ఇండస్ట్రీకి మీరు గైడ్ లైన్స్ ఎలా ఇస్తారు? సో తెలంగాణ పీపుల్స్ ని ఎలా ఎంకరేజ్ చేస్తారు అన్ని జాబ్స్ లో కూడా? థ్యాంక్ యూ సార్, అది నా క్వశ్చన్. ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ మనం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. వాటి గురించి అన్ని గాడు వదిలేసి ఆంధ్ర తెలంగాణ అనే ఒక వృత్తిని చూపించి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చిన కాంట్రాక్టర్లకే, ఆంధ్ర కాంట్రాక్టర్కే, రాయలసీమ కాంట్రాక్టర్లకే ఇచ్చిన గొప్ప ఘనత మనం చూసినాం. ఇవాళ మేము చేయబోయేది కూడా మీకు ఒకటి చెప్తున్నాం, మంచి స్పష్టంగా వినండి. ఇక ఎక్కడ మేమైతే ఫస్ట్ చేయవలసింది ఈ ప్రాంతమా, కులమా, మతమా అనేది కాదు. ఫస్ట్ మేము రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలి, మేము ఇవాళ ప్రజలకు ఇచ్చిన స్కీమ్స్, ఈ పథకాల కోసం రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఆ స్కీమ్స్ ఎట్లా అమలు చేయాలి, సామాన్యుడికి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ఇవి మా యొక్క లక్ష్యం పెట్టుకొని పోతున్నాం మేము. అంతేగాని ఎంతసేపు వీళ్ళది పాత దుకాణం పెట్టుకొని మేము పోయే తత్వంలో లేము, ఆ ఆలోచన కూడా లేదు. రైట్ రాజేందర్ రెడ్డి గారు, 420 హామీలు అంటున్న బీఆర్ఎస్కి కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? ఇంకోటి, ఫ్రీ బస్సెస్ వల్ల మేము నష్టపోతున్నామని ఆటో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దానికి మంత్రి కూడా హామీ ఇచ్చారు, మేము మీకు న్యాయం చేస్తామన్నారు. ఎప్పట్లోగా చేస్తారు, ఎలా చేస్తారు? ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్. ఈ మహిళలకు ఫ్రీగా ఇవ్వటం వలన చాలా ఎంతైతే ఆనందంగా ఉన్నదో, ఆటోలకు ఇబ్బంది అవటం కూడా అంత బాధగా కూడా ఉన్నది. దాంట్లో మంత్రివర్గం కానివ్వండి, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి కూడా మేము దృష్టికి తీసుకుపోవడం జరిగింది. త్వరలోనే పరిష్కార మార్గం వెతుకుదాం, 4 రోజులు ఆగండి, తొందర పడకండి, వీటిని ఏ విధంగా చేయాలనే దాన్ని వెతుకుదాం అనేది కూడా క్లియర్గా ముఖ్యమంత్రి గారే మాత్రం మాట్లాడటం జరిగిందండి. ఇందులో అటు ఎటువంటి ఇది లేదు, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది కూడా ఆటో వాళ్ళకు. రెండోది, బీఆర్ఎస్ కామెంట్స్ని మీరు ఎలా? ఇక ఇంకోటండి, 420 గురించి మాట్లాడకపోతే వేరేదే మాట్లాడతారు మేడం. అసలు 420లే వాళ్ళు దుకాణం పెట్టింది. ఇవాళ అన్నీ బయటికి వెళ్తున్నాయి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు ఏంటిది అనేది మొత్తం బయటికి వెళ్తున్నాయి కదమ్మా. 1, 2 కాదు కదమ్మా వెళ్ళేటి, రోజు 100 వెళ్తానే, 100. ఇప్పుడు మేము మాట్లాడే దాని గురించి అంటే దానికి వాడు ఎదటి వారని నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడితే
అబద్ధాలు నిజాలు, నిజాలు అబద్ధాలే అనుకునే భ్రమలో ఉన్నారు. ఇంకా వాళ్ళు పెట్టిన సంతకాలు, వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్, వాళ్ళు పెట్టిన అఫిడవిట్స్, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ విత్ ఎవిడెన్సెస్ మీ ముందుకే త్వరలోనే రాబోతున్నాయమ్మా, అన్నీ వస్తున్నాయి. ఇలా రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పేరుతోటి సర్వనాశనం చేసి ఒక 50 ఏళ్ళు వెనుకకు పోయే విధంగా దాన్ని ఇది చేసి, మన అదృష్టం ఏంటంటే ఆ హైదరాబాద్ ఆ రెవెన్యూ ఇంత అంత వస్తున్నది కాబట్టి వీళ్ళు ఎంత ముంచినా ఎంత చేసినా దాన్ని కూడా బొండి పిసికే ప్రయత్నం చేసి అప్పులు చేసిండ్రే. వాటినంటిని కూడా కుదబెట్టి ఎక్కడికక్కడ 2 తూట్పాలు చేసి దాన్ని విధి చేసుకొని మొత్తం మేమేదో చేసినాం అప్పులు చేయకుంటేనే నడుస్తుందా అని మళ్ళీ ఉల్టా వాళ్ళే. అంత సూరం ఎందుకమ్మా? మేము మీడియా సోదరులు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడే మాట్లాడలేదా? ఏమైనా జిల్లా కోడు ఉన్నాడు ఇట్టాటోడు, ఆ గూట్ల బీకినాడు ఎట్లా బీకుతాడట అని తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టుకుంటూ పోయే వ్యక్తులు వీళ్ళు 420లా, వీళ్ళు 420లు కాదమ్మా 840లు వీళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్ రెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైంని వార్దీకి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్ది. చూస్తూనే ఉండండి TV9.